స్టార్ట్. ఈ 14 రోజుల సహజయోగ పరిచయ కార్యక్రమంలో 9వ రోజు కార్యక్రమానికి సంసిద్ధులుగా ఉన్న మీ అందరికీ తెలంగాణ కలెక్టివిటీ తరఫు నుంచి స్వాగతం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా మనకి ఇంతటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని, ఆత్మసాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీకి మనందరం నమస్కరించి ఈ రోజు కార్యక్రమంలోకి వెడదామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరు మా యందు దయతో మాకు ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు మరియు కృతజ్ఞతలు తల్లి. అమ్మా దయ ఉంచి మేము అనునిత్యము ధ్యానం చేసుకునే శక్తిని, బుద్ధిని మాకు ప్రసాదించండి తల్లి. మనం నిన్నటి వరకు జరిగిన సెషన్స్ లో విషయాలన్నింటినీ ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకున్న విషయాల్ని ఈ రోజు కార్యక్రమంలోకి వెడదామండి. ఈ రోజు విషయాల్లోకి వెడదాము. మనలో ప్రతి ఒక్కరిలో కూడా కుండలిని శక్తి అనేటువంటి శక్తి అంతర్గతంగా, అది భగవత్ శక్తి అండి. అది మనందరిలో కూడా ఉంటుందని, ఆ శక్తి మనలో ఉన్నటువంటి అన్ని చక్రాలని దాటి మాడు మీద దాకా రావడాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారని. ఆ శక్తి మన మాడు మీదకి వచ్చినప్పుడు మనము చల్లని చైతన్య తరంగానుభూతిని పొందుతామని, అదే ఆత్మ సాక్షాత్కార అనుభూతిని మనం తెలుసుకున్నామండి. అయితే మనలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి ఆది శక్తి యొక్క ప్రతిబింబం అండి. ఆవిడ చాలా అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తికి మన గురించి కంప్లీట్ గా తెలుసునండి. ఆ శక్తి మన యొక్క కోరికలు తెలుసు, మన స్ట్రెంగ్త్లు తెలుసు, మన వీక్నెస్లు తెలుసునండి. మన అనారోగ్యాలు తెలుసు, మన అనారోగ్యాలను ఎలా సరిదిద్దాలో కూడా తెలుసునండి. ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి. అయితే మనము ఈ ఆత్మ సాక్షాత్కార ప్రక్రియను చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాము. ఆత్మ సాక్షాత్కార అనుభూతిని కూడా మనందరం చల్లని చైతన్య తరంగాల అనుభూతిలో ప్రతి ఒక్కళ్ళం ఒక్కొక్క రకంగా మనందరం అనుభూతి చెందడం జరిగిందండి. అయితే మన మన మనలో ఉన్నటువంటి మన ఈ స్థూల శరీరం లాగానే మనందరిలో కూడా ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం మన వెన్నెముకలో ఉంటుంది. అది 3 నాడులు 7 చక్రాలు కలిగి ఉంటుందని కూడా తెలుసుకున్నామండి. అయితే మనలో ఉన్నటువంటి ఈ 3 నాడులు, ఈ సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి 3 నాడులే మన యొక్క ఆధ్యాత్మికతకి చాలా ఉపయోగపడతాయండి, ఉపకరిస్తాయన్నమాట. అయితే ఈ 3 నాడుల గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాము. వాటిలో ఉన్న సమస్యలు ఎందుకు వస్తాయి, అసమతుల్యతలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. తర్వాత మనలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి చక్రాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నాం, సంక్షిప్తంగా తెలుసుకున్నాము. తర్వాత ధ్యానంలో భాగమైనటువంటి బంధన్ అనేటువంటి ప్రక్రియను కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. తర్వాత మనలో ఉన్నటువంటి ఈ స్థూల శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనందరికీ తెలుసునండి. కానీ మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి శ్రీమాతాజీ మనకి ఫుడ్ సోకింగ్ అనేటువంటి విధానాన్ని తెలియచేశారు. అది చేసుకోవడం మూలంగా అది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అది చేసుకోవడం వల్ల మనం మంచి ధ్యాన స్థితిని పొందుతాము, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతామని కూడా తెలుసుకున్నామండి. అదే విధంగా మనందరం కూడా డైలీ ధ్యానం ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. తర్వాత మనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి చక్రాలన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుంటూ వాటి మీద ధ్యానం కూడా చేస్తూ వస్తున్నామండి. అందులో భాగంగానే మూలాధార చక్రం తెలుసుకున్నాము, స్వాదిష్టాన చక్రం తెలుసుకున్నాము, నాభి చక్రం తెలుసుకున్నాము, భవసాగరం తెలుసుకున్నాము. ఈ రోజు హృదయ చక్రం గురించి తెలుసుకోబోతున్నామండి. అది మన సటిల్ చార్ట్ లో చూడండి, అది 4వ చక్రం. దీనికి ప్రేమతత్వం దీని యొక్క సహజ లక్షణం అండి. అయితే సహజయోగం కూడా ప్రేమ యొక్క స్వరూపమేనండి. తర్వాత మనందరిలో కూడా ఈ చక్రము మన సహస్రార పీఠంలో మాడు మీద బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుందండి. దాని యొక్క స్థానం సీట్ అని అంటారు. తర్వాత ఈ సహస్రార పీఠంలో దాని స్థానం కూడా అదేనండి. తర్వాత ఈ చక్రము మన యొక్క చేతి వేళ్లలో, చిటికిన వేళ్లలో తెలుస్తూ ఉంటుంది. తర్వాత మన కాలి చిటికిన వేళ్లలో కూడా దాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ చక్రం మన శరీరంలో, మన హృదయ ఫలకంలో
ఆహ్, మన ఉరహపంజరం అంటాం గదా! ఈ ఉరహపంజరంలో ఉంటుందండి. ఈ ఈ చక్రము మన ఇందులో స్టెర్నమ్ బోన్ అని ఉంటుందన్నమాట. మనం ఆహ్, హృదయ పలకంలో. దీని వెనకాల ఈ చక్రము హృదయ చక్రం ఉంటుందండి. స్టెర్నమ్ బోన్ వెనకాల. మన ఈ స్టెర్నమ్ బోన్‌లో మన యాంటీబాడీస్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయండి. అంటే నిరోధక శక్తి కణాలు మనకి ఇందులో తయారవుతూ ఉంటాయి. ఇవి మనలో 12 సంవత్సరాల వయసొచ్చే వరకు తయారయ్యి, ఇవి మన శరీరం అంతటా కూడా వ్యాపిస్తాయండి. వ్యాపించి మనకి ఎటువంటి డిసీజెస్ బారిన మనం పడకుండా అవి మనని రక్షిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏవైనా అనారోగ్యాలొచ్చినప్పుడు కూడా అవి మనని సంరక్షిస్తూ ఉంటాయండి. అయితే ఈ హృదయ చక్రము మన యొక్క గుండె, ఊపిరితిత్తులు, తర్వాత థయామస్ గ్లాండ్ ఇవన్నీ కూడా దీనిలో ఆహ్, చక్రం యొక్క కంట్రోల్‌లో పనిచేస్తూ ఉంటాయండి. ఈ హృదయ చక్రాన్నే అనాహత చక్రం అని కూడా అంటారు. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో దీన్ని కార్డియాక్ ప్లెక్సస్ అని కూడా అంటారండి. తర్వాత మనం మనందరికీ తెలుసు. మన దేహంలో ఉన్నటువంటి అన్నింట్లోకి కూడా గుండె చాలా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అని మనందరికీ తెలుసండి. అది చాలా సున్నితమైనది కూడా. హృదయం అనేది చాలా సున్నితమైనదండి. ఎక్కడి నుంచి మనకి ఎటువంటి సమస్యొచ్చినా, ఎటువంటి కష్టమొచ్చినా, ఎటువంటి బాధ కలిగినా, మనం లేదంటే ఏదైనా అవమానాన్ని ఎదుర్కొనవలసొచ్చినప్పుడు కూడా ఈ చక్రం చాలా తీవ్రంగా గాయపడుతూ ఉంటుందండి మనలో. అయితే మ ఈ హృదయ చక్రం స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళలో చాలా ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. తర్వాత విల్ పవర్ వాళ్ళది చాలా బావుంటుందండి. ఈ ఈ చక్రంలో సమస్యలు ఎందుకొస్తాయి అంటే, మనలో ఆత్మ న్యూనతా భావన ఉన్నప్పుడు, తర్వాత మా మనలో దాన్నేమంటారు? భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ చక్రంలో మనకి ఇబ్బందులొస్తాయండి. భయం కూడా ఏంటంటే ఒక్కొక్క ఆ ఫేజ్ దాటాక మనం ఆ భయం నుంచి బయటకి పడడం జరుగుతుందండి. కానీ మనలో ఏర్పడేటువంటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ అంటే అభద్రతా భావాల నుంచి బయటపడడం చాలా కష్టమండి. ఇవి మనని చాలా ఇబ్బంది పెడతాయన్నమాట. ఇలాంటి అభద్రతకి మనం గనక గురైతే మనలో శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే లంగ్స్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకొస్తాయండి. అది దాన్నేమంటారు న్యూమోనియా అవ్వచ్చు, ఆస్తమా అవ్వచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చునండి. అటువంటి ఇబ్బందులకి మనం గురవుతామండి. ఈ చక్రం గనుక ఇబ్బంది అయితే. మిగిలిన చక్రాల్లో లాగానే ఈ హృదయ చక్రం కూడా మధ్య హృదయము, కుడి హృదయము, ఎడమ హృదయం అని 3 భాగాలుగా ఉంటుందండి. ఈ మధ్య హృదయానికి జగదంబ అధిష్టాన దేవత అండి. అయితే మనలో కనుక ఈ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఆడవారిలో కనుక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళు కారణం వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కలగడానికి కారణం వాళ్ళ భర్త వాళ్ళని వాళ్ళతో ఉంటాడో, ఉండడో ఇలాంటి తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి మాతృత్వం కనుక క్వెషన్ చేయబడినప్పుడు, ఛాలెంజ్ చేయబడినప్పుడు కూడా వాళ్ళలో ఈ చక్రం చాలా ఇబ్బందికి వాళ్ళ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ పెరిగి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మన సమాజ అభివృద్ధికి కావాల్సినటువంటి పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత ఆడవారి మీద ఉంటుందండి. వాళ్ళెంతో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళని మనము ఎంతో వాళ్ళకి ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఏమీ లేకుండా చూడడం అనేది మన కర్తవ్యం అండి. తర్వాత మన ఈ చక్ మన మనలో ఈ చక్రము కుండలిని శక్తి జాగృతమయ్యి, మన మాడు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని తాకేటప్పటికల్లా ఈ హృదయం ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఎక్స్‌పాండ్ అవ్వడం మూలంగా మనలో ఉన్నటువంటి సంకుచిత తత్వాలన్నీ పోతాయి. మనలో ఉన్నటువంటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ పోతాయి. మనోధైర్యాన్ని పొందుతాము. మనము మొత్తం అంతా కూడా ఈ చక్రంలోనే తర్వాత రోగనిరోధక శక్తి కూడా మనలో అభివృద్ధి జరుగుతుందండి. ఇప్పుడు మనం ప్రెజెంట్‌గా ఎదుర్కొంటున్నటువంటి కరోనా వల్ల చూడండి, అందరం కూడా గమనిస్తూ ఉంటే మనలో తీవ్రమైనటువంటి భయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇవే మనం చూస్తున్నామండి. వీటి కారణంగా శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము. తర్వాత మనకి దాని నుంచి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పడిపోవడం కూడా చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మనలో ఈ ధ్యానం చేయడం ద్వారా, మనలో ఈ కుండలిని శక్తి జాగృతం అవ్వడం ద్వారా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడడం జరుగుతుందండి. తర్వాత ఈ మనలో ఉన్నటువంటి కుడి, ఎడమ హృదయాలు 2 కూడా మన యొక్క తల్లిదండ్రులతో మనకుండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటాయండి. మన కుడి హృదయము దీనికి సీతారాములు అధిష్టాన దేవతలండి. ఈ ఈ చక్రం కనుక మనలో మన ప్రవర్తన సరిగ్గా లేకపోయినా,
మన తండ్రి బాధ్యతాయుతంగా మనతో పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండకపోయినా, లేకపోతే పిల్లలు తండ్రితో సరిగ్గా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన వారిలో ఈ చక్రం ఇబ్బందులకు గురవుతుందండి. వాళ్ళకి కూడా ఈ కుండలిని జాగృతం అవ్వడం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్‌గా పరిష్కరించబడతాయండి. తర్వాత మన ఎడమ హృదయం వచ్చేటప్పటికి మనకి మన తల్లితో ఉండేటువంటి సంబంధాన్ని ఇది తెలియజేస్తూ ఉంటుందండి. మన తల్లి మనకి హ్మ్. హ్మ్. ధైర్యాన్నిస్తుంది. తర్వాత మనకి ఎంతో రక్షణని కూడా ఇస్తూ ఉంటుందండి. అలాంటి తల్లి మనకి ఒక ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఆవిడ సరైన వ్యక్తి కాకపోయినా, లేకపోతే ఆవిడ మనని చాలా స్ట్రిక్ట్‌గా పెంచాలని అంటే ఓవర్ డిసిప్లిన్డ్‌గా ఉంటారు. కొంతమంది ఏంటంటే పిల్లలు ఏమి పాడైపోకూడదు అని ఓవర్ కేర్ ఎక్కువైపోయి చాలా తీవ్రమైనటువంటి కేర్ తీసుకుంటూ ఎక్కువ డిసిప్లిన్డ్‌గా పెంచడం వల్ల కూడా ఈ చక్రంలో ఇబ్బందులొస్తాయండి. పిల్లల ప్రవర్తన తల్లితో బాగా లేకపోయినా కూడా ఈ చక్రంలో ఇబ్బందులు రావడం జరుగుతుందండి. తర్వాత మనం చెప్పుకునేటువంటి ఆత్మ కూడా మన యొక్క ఎడమ హృదయంలోనే ఉంటుందండి. ఈ మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ మనం ఆత్మ సాక్షాత్కారం పొందకముందు దీని చుట్టూ మనలో ఉండేటువంటి అహంకారము, తర్వాత మాయ, అనేక రకాలైన మాలిన్యాల్లో కప్పబడిపోయి ఉంటుందన్నమాట. మనలో ఈ ఇది మన యొక్క పరమాత్ముడితో యొక్క ప్రతిబింబం మనలో ఉండేటువంటి ఆత్మ. అయితే ఈ ఆత్మ ఎప్పుడైతే మనలో హ్మ్. మనలో ఉండేటువంటి కుండలి శక్తి ఎప్పుడైతే జాగృతమయ్యి, బ్రహ్మరంధ్రాన్ని దాటి, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భగవత్ శక్తిని కలుస్తుందో, కలిసినప్పుడు ఆ తెరవబడినటువంటి బ్రహ్మరంధ్రం నుంచి మనలోకి భగవత్ శక్తి ప్రవేశించి, మన ఆత్మని ప్రకాశింపచేస్తుందండి. ఎప్పుడైతే ఆత్మ ప్రకాశవంతమైందో అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలు, మాయ పొరలు, అహంకార పొరలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆత్మ ప్రకాశవంతమవుతుంది. ఈ ఆత్మ ప్రకాశనం మన శరీరం అంతటా కూడా వ్యాపిస్తుంది. మనం యోగ స్థితిని పొందినప్పుడు ఏమవుతామంటే, మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఆ పరమాత్మ కలవడం కూడా మనము విన్నామండి. తెలుసుకున్నాం. ఆత్మ పరమాత్మతో కలుస్తుందండి. యోగ స్థితిలో జరుగుతుంది అది కూడాను. అయితే అటువంటి స్థితిలో మనలో ఆత్మ మన మస్తిష్కానికి చేరుతుందండి. అంతవరకు మన బ్రెయిన్ మన శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మన బ్రెయిన్‌కి చేరుతుందో ఆటోమేటిక్‌గా మన ఆహ్, బ్రెయిన్‌ని ఆత్మ కంట్రోల్ చేస్తుందండి. దాంతో మనం బ్రెయిన్‌లో నిండిపోయినటువంటి అహంకార, ప్రత్యహంకారాలన్నీ కూడా తీసేయబడి మనము కంప్లీట్‌గా మనలో ఉన్న పాషాణత్వము అవన్నీ కూడా తొలగిపోయి ప్రేమ స్వరూపులుగా మారతామండి. మనలో స్వార్థపూరితమైనటువంటి భావాలు తొలగిపోతాయి. సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ పోతుంది. ఇవన్నీ పోయి మనం చక్కటి ప్రేమ స్వభావులుగా మనం తయారవుతామండి. ఇప్పుడు మనము ఈ హృదయ చక్రానికి సంబంధించినటువంటి ధ్యానం చేద్దామండి అందరము. జై శ్రీ మాతాజీ. సహజయోగ సాధనకు హాజరైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ స్వాగతం. పరమ పూజ్య శ్రీ మాతాజీకి మన 2 చేతులు జోడించి నమస్కరించి ఈరోజు ప్రారంభించబోయేటటువంటి సామూహిక ధ్యాన కార్యక్రమంకు తల్లి యొక్క అనుమతిని, ప్రేమపూర్వకమైన ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన 2 అరచేతులు తల్లి వైపు తెరిచి ఉంచి, తల్లి ముఖార విందంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బొట్టును చూస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకున్నాము.
మన రెండు అరచేతులను భూమిపై ఆనించి భూమాతను ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, మా శరీరంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డు వచ్చేటటువంటి సమస్యలను, బాధలను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మ మాలో శ్రీ గణేశుని శక్తిని జాగృతపరిచి మాకు శ్రీ గణేష తత్వాలైనటువంటి అమాయకత్వాన్ని, వివేకాన్ని, అబోధితత్వాన్ని, అలాగే శ్రీ గణేషునికి తల్లి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి తల్లి. సదా మమ్మలను వర్తమానం నందుచుండమ్మా. మమ్మలను మాయ నుండి రక్షించి బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి తల్లి. మా యొక్క ఆత్మను ప్రకాశవంతం చేసి ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మాకు పరమ చైతన్య శక్తిని మాకు ప్రసాదించండి అమ్మా. ఆ పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతి చెందేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు తల్లి అనుమతితో ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రము, దాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. దీని గురించి చెప్పుకున్నాము. ఒక మూలకము వాయువు, ఇందులో 12 దళాలు ఉంటాయి. లేత గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. దీని యొక్క స్థానము మాడు ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం యొక్క మధ్య భాగము. హృదయ చక్రం యొక్క శరీర భాగాలు మన కాలి వేళ్లలోని, చేతి వేళ్లలోని, చిటికెన వేళ్లలో ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి ఎడమ హృదయ భాగము, కుడి హృదయ భాగము, మధ్య హృదయ భాగము. ముందుగా ఎడమ హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క ఎడమ హృదయ భాగానికి శ్రీ శివపార్వతులు అధిష్టాన దేవతలు, పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఆత్మస్థానము ఇందులోనే ఉంటుంది. ఇది మన ఉనికిని తెలిపేటువంటి స్థానము. సత్యము, ప్రేమ, ఆనందము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. దీని యొక్క శరీర భాగము హార్ట్ ఆర్గన్ అంటే గుండె స్థానము. దీని యొక్క శాస్త్రీయ నామము లెఫ్ట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. అనాహతం అంటే అప్రయత్నంగా జనించేటటువంటి ధ్వని. దీని ద్వారానే మన హార్ట్ బీట్ స్థితిగతులు ఉంటాయి. హార్ట్ బీట్ తెలుసుకోవడం, అలాగే మన శరీర స్థితిగతులు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన శరీరానికి కావలసినటువంటి రక్తము ఈ యొక్క ఆర్గన్ ద్వారానే సరఫరా అవడం జరుగుతుంది. ఇది తల్లి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు రావడానికి తీవ్రమైన భౌతిక, మానసిక చర్యలు, బాహ్య చిత్తము, తల్లిని బాధించే ప్రవర్తన, నాస్తికవాదము, దైవదూషణ, దైవ వ్యతిరేక కార్యక్రమాలు, అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడము, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడము, ఆమె కలతలో అయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి స్తన సంబంధిత బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే మితిమీరిన క్రీడలు,
వ్యాయామాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడమ హృదయ భాగం అంటే హార్ట్ అటాక్స్ రావడము ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎడమ హృదయం మీద ధ్యానం చేయడం వల్ల మనం చెప్పినటువంటి పై సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. మనలో ఆత్మతత్వం, ప్రేమతత్వం పెంపొందుతాయి. ఇప్పుడు మన కుడి హృదయ భాగం గురించి చెప్పుకుందాము. ఇందులో శ్రీ సీతారాములు అధిష్టాన దేవతలు. దీని యొక్క శాస్త్రీయ నామము రైట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. కుడి చిటికిన వేలు, అలాగే కుడి కాలి యొక్క చిటికిన వేలు, కుడి చేతి యొక్క చిటికిన వేలు దీని యొక్క స్థితిగతులను సూచిస్తుంది. ఊపిరితిత్తులు, అంతర్గత శ్వాస క్రియకు సంబంధించినటువంటి విధులు ఇవన్నీ కూడాను ఈ యొక్క కుడి హృదయ భాగం నిర్వహిస్తుంది. ఇది తండ్రి స్థానం. దీని యొక్క సహజ గుణాలు శ్రీరాముని వంటి బాధ్యతాయుత వంటి ప్రవర్తన, అంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడం ఒకటి, మానవ సంబంధ విలువలు మర్యాదలను కలిగి ఉండడము, ధార్మిక జీవనాన్ని కలిగి ఉండడం ఈ చక్రం యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గుణాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ చక్రంలో సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మనకి ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసక్రియలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ కుడి హృదయ ధ్యానం ద్వారా మనలో పైన చెప్పినటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మనలో శ్రీ సీతారాముల గుణగణాలు అలవడతాయి. ఇప్పుడు మన మధ్య హృదయ భాగము. ఈ హృదయ భాగం యొక్క అధిష్టాన దేవత శ్రీ జగదంబ దుర్గామాత. దీని యొక్క శాస్త్రీయ నామము సెంటర్ ఆఫ్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. బాల్య దశలో ఏర్పడేటువంటి స్టెన్నమ్ బోన్ దీని యొక్క శరీర భాగము. అలాగే ఈ మధ్య ఛాతీ భాగంలో ఉన్నటువంటి స్టెన్నమ్ బోన్ పైన జగదంబ ఆసీనురాలై ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన స్టెన్నమ్ బోను ప్రకంపిస్తుంది. దీనిని మనలోని కణాలన్నిటికి కూడాను చేరవేయడం, అలాగే ఆ సమస్య కారణమైనటువంటి వాటినన్నిటిని ఆ కణాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిని మనము యాంటీబాడీస్, అలాగే తెలుగులో రోగ నిరోధక శక్తులను కూడా అంటాము. ఇవి అస్వస్థకు గురైనటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యమైనటువంటి వారికి కూడా చాలా సహాయపడతాయి. వారిలో ఏర్పడేటటువంటి మానసిక ఆందోళన నుండి వాళ్ళని రక్షిస్తాయి. భద్రత, ఆత్మస్థైర్యము, ధైర్యము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. అలాగే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి తెల్ల కణాలు కూడాను ఈ చక్రంలోనే ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి కరోనా లాంటి అనేక రకమైనటువంటి వైరస్లను కూడాను మనలోని రోగ నిరోధక శక్తులైనటువంటి ఈ తెల్ల కణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన శరీరంలో వాటన్నిటిని కూడాను మనము అధిగమించవచ్చు. అలాగే మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పిన సమస్యలు, అభద్రతాభావము, భయం, దాని ద్వారా ఏర్పడేటువంటి గుండె దడ, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చక్ర ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు. జగదంబను స్తుతించడం ద్వారా, అలాగే తల్లిని దృఢంగా విశ్వసించడం ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మన శరీరంను సమతుల్యపరచుకొని మనకు శక్తి కేంద్రాల మీద ధ్యానం చేద్దాము. ముందుగా మన ఎడమ పార్శ్వాన్ని అంటే ఎడానాడిని శుద్ధి చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తాం, కుడి చేతిని భూమాతపై ఉంచి పరమాత్మ యొక్క ప్రేమ శక్తిని విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా ఎడమ పార్శ్వంలోని భూతకాలపు ఆలోచనలు, అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను తొలగించండి అమ్మా. మా ఇడానాడిలో శ్రీ మహాకాళి శక్తిని, శ్రీ భైరవనాథ శక్తిని జాగృతి చేయండి తల్లి. మా ఇడానాడిని ప్రకాశవంతం మరియు చైతన్యవంతం చేయండి తల్లి. మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి అమ్మా.
మాలో శుద్ధ ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన 2 అరచేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు కుడి పార్శ్వం శుద్ధి చేసుకున్నాము. ముందుగా మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు చూపిస్తూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా పింగళ నాడిని భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆకాశతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి అధిక వేడిని, శారీరక సమస్యలను తొలగించండి తల్లి. మాలో శ్రీ మహాసరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతి పరచండి తల్లి. మాకు నిష్కల్మషమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించి సదా మమ్మలను వర్తమానం నందుంచండమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మాడి మీద ఉంచి మన 2 చేతులు వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడి అంటే మధ్య నాడిపై ఉంచి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ గణేషుని ఓం గం గణపతియే నమః అంటూ అంతర్ముఖంగా స్తుతిస్తూ మనలోని భగవంతుని ప్రేమశక్తి అయినటువంటి కుండలిని శక్తిని ఉద్ధానపరచమని వేడుకుందాం. ఎందుకంటే గణేషుని అనుమతి లేనిదే ఆ తల్లి ఉద్ధానం కావడం చాలా కష్టం. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ మూలాధారం మీద ఉంచి శ్రీ నిర్మల గణేష్ని జాగ్రత్తం చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాము. అమ్మ శ్రీ మాతాజీ, చిన్న పిల్లవానికి ఉన్నటువంటి శక్తివంతమైన ఆ మాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. మా ఎడమ మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలన్నింటినీ కూడా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన 2 చేతుల్లోని వైబ్రేషన్స్ ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచి మన కుడి చేతిని తల్లి వైపు, ఎడమ చేతిని భూమాతపై ఉంచి శ్రీ శివపుత్ర కార్తికేయుని
జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, సర్వదుష్ట శక్తులను నాశనం చేయగలవారు మీరే తల్లి. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవర్తనను, దుష్ట చూపులను అన్నింటినీ కూడాను శ్రీ కార్తికేయ శక్తి ద్వారా తొలగించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన చేతుల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి మధ్య మూలాధారంలోని శ్రీ గౌరీ గణేష్ని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, దయచేసి మాలోని శ్రీ గౌరీ గణేష్ని, శ్రీ మహాలక్ష్మి శక్తిని జాగృతపరిచి మమ్ములను వర్తమానం అందించండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష తత్వాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనలోని కుండలి శక్తిని, ప్రయాణాన్ని గమనిస్తూ, ఇది కూడా చాలా నిశ్చితంగా గమనించాలి మనము. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టానం మీదకు తీసుకొద్దాము. అమ్మ, మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి మాకు నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. తర్వాత మన యొక్క చిత్తాన్ని నాభి చక్రం పెద్దకు తీసుకొస్తాము. తల్లిని మాలో సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళత్వాన్ని ప్రసాదించమని, నాభి చక్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా అనేవాడిని కుండలి శక్తిని భవసాగరం అంటే సంసార సాగరం దగ్గరకు తీసుకొచ్చి ఆది గురువు దత్తాత్రేయుని అవతారాలైన దశ గురువుల యొక్క శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వయం గురుత్వాన్ని ప్రసాదించమని తల్లిని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా మనలోని కుండలిని శక్తిని హృదయ చక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి, కుడి చేతిని ఎడమ హృదయ భాగంపై ఉంచి తల్లిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మా, మాలోని శ్రీ శివపార్వతులను జాగృతపరిచి తద్వారా మా ఎడమ హృదయంలోని అన్ని సమస్యలను కూడాను తొలగించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండి అమ్మా. అమ్మా, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే తల్లి. మాకు నిర్మలమైన ప్రేమతత్వాన్ని, సచ్చిదానంద స్థితిని ప్రసాదించండి తల్లి.
మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని చేతుల్లో, చేతి వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని కుడి హృదయం మీద ఉంచి ధ్యానం చేద్దాము. అమ్మా, మా కుడి హృదయంలోని శ్రీ సీతారాములను జాగృతపరిచి మాలోని సమస్త బాధలను, సమస్యలన్నింటినీ కూడాను తొలగించి శ్రీ సీతారాముల గుణగణాలను మాకు ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని మన 2 చేతుల్లో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, మన కుడి చేతిని మధ్య హృదయ భాగంపై ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను జాగృతం చేసుకున్నాము. అమ్మా, మా మధ్య హృదయ భాగంలోని అన్ని సమస్యలను తొలగించి మాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, భద్రతను ప్రసాదించండి అమ్మా. మాకు మీ యొక్క సంపూర్ణ రక్షణను ప్రసాదించండి అమ్మా. మన చేతిలోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మనలోని కొండని శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి, కుడి అరచేతిని మన నుదిటిపై ఉంచి, తలను వినమ్రతతో కొద్దిగా ముందుకు ఉంచి, అమ్మ, మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాలను తొలగించండి అమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. మాకు క్షమను, సహనాన్ని ప్రసాదించండి తల్లి. కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు నుంచి కుడి చేతితో సహస్రారంపై 7 సార్లు
క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అమ్మా మాకు ఆత్మ సాక్షాత్కార స్థితి నందు దృఢపరచండి తల్లి, అలాగే మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. మాకు నిశ్చలమైన నిర్మలమైన ధ్యాన స్థితి ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన శిరస్సు పైన వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ నిరానంద భూతిని పొందుతూ మన అరచేతులలో, వెన్నుపూసలో, మిగిలిన శరీర భాగాల్లో వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కళ్ళు తెరిచి, అమ్మా ఈ ధ్యాన క్రియను మీ యొక్క శ్రీచరణాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. మాకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి. ఈనాటి ధ్యానంలో మా వలన తెలిసి కానీ తేలిక కానీ చేసిన తప్పులను మీ బిడ్డలుగా దయతో మమ్మల్ని మన్నించండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త తీసుకొని బంధం తీసుకున్నాము. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ గారి అనుమతితో ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాము. ధ్యానం ఎందుకు చేసుకోవాలి, అలాగే సమతుల్యతను ఎందుకు చేసుకోవాలి, అలాగే భగవంతుని యొక్క ప్రేమశక్తి అన్నటువంటి కొండలి శక్తిని ఎందుకు జాగృతపరచుకోవాలి, ఇవన్నీ కూడాను మన యొక్క సహజయోగ సాధనలోని ప్రక్రియలు. అందుకే ఈరోజు మనము వీటిని గురించి చెప్పుకుంటాము. మన దేహమే దేవాలయం అంటారు. అంటే దేహంలోనే భగవత్ శక్తి దాగి ఉంది. అలాగే అది పంచాభూతాలకు నిలయం. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం. వీటిని ఉపయోగించే మన ఎడమ కుడి నాడులను సమతుల్యపరచుకోవడం జరుగుతుంది. అలాగే మనము రోజు స్నానం చేయటం ద్వారా మన శరీర భాగాలను ఎలా అయితే శుభ్రపరచుకుంటామో అదేవిధంగా రోజు ధ్యానం చేయటం ద్వారా మన ఆత్మను ప్రకాశవంతం చేసుకోవడం జరుగుతుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనలోని ఆత్మకు ప్రకాశవంతం చేసుకోవడానికి ధ్యానం అంతే అవసరం. శ్రీమాతాజీ గారు ఒకసారి తన యొక్క ప్రవచనాల్లో ఇలా చెప్పారు, మీరు ఒక్క పూట తిన్నా తినకపోయినా ధ్యానం మాత్రము తప్పనిసరిగా చేయాలి. అలా మీరు చేయకపోతే మీరెవరో నాకు తెలియదని కూడా చెప్పినారు. అందుకని మనము ధ్యానం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం కుండలిని శక్తిని ఎందుకు జాగృత చేసుకోవాలి? ఆ శక్తి మనలో జాగృతమైనప్పుడు మనలోని నిర్మాల్యాలను శుద్ధి చేస్తూ, అంటే మనలో ఉన్నటువంటి శక్తి కేంద్రాల్లోని సమస్యలు వాటిని తొలగిస్తూ, ఆ సమస్యలు వరుసగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్రయాలు. అవి ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు అంటారు. ఆ తల్లి శక్తి వీటన్నిటిని మనలో సమూలంగా తొలగించి మనకు కావలసినటువంటి అమాయకత్వాన్ని, సంపూర్ణ శరణాగతిని, నిర్మల విద్యను,
నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని, అలాగే సంతృప్తి, ధారాళత్వము, ప్రేమతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సాక్షితత్వాన్ని, వాక్శుద్ధిని, క్షమను, సహనాన్ని. ఇవన్నీ మన యొక్క శక్తి కేంద్రాల్లో ఉన్నటువంటి సహజ లక్షణాలు అన్నమాట. వీటిని ప్రసాదించడం జరుగుతుంది. తద్వారా మనము ఆధ్యాత్మికంగానే కాకుండా అన్ని రకాలుగా కూడా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం, మనము శారీరకంగా ఒక తల్లి ద్వారా జన్మను తీసుకుంటే ఆ తల్లి మనకు కావలసినటువంటి భౌతిక అవసరాలను తీరుస్తుంది. మనలోని అంతర్గతంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క ప్రేమ శక్తి, అంటే మనలోని కొన్ని శక్తి జన్మ జన్మలుగా మనతోనే ఉంటూ మనము ఎప్పుడైతే శుద్ధ ఇచ్ఛాశక్తితో పిలిస్తే అప్పుడు మనలో జాగృతమయ్యి మనకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మన యొక్క ఎదుగుదలకు దోహదం పడుతుందన్నమాట. మనలోని ఆత్మను విశ్వవ్యాపకమైనటువంటి పరమాత్మ శక్తితోటి ఏకం చేసి మనకు పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతిని మనకు అనుభవపూర్వకంగానే తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక మన సహజయోగ సాధనలో మాత్రమే తెలుస్తుంది. అందుకే శ్రీ మాతాజీ గారు ఈ సహజయోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడు మనం 2వ జన్మ లభిస్తుంది అని అంటారు. అప్పటి వరకు మనం నేను, నాది అనేటటువంటి దీంతో యాంత్రికంగా జీవిస్తాం అన్నమాట. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో జీవిస్తూ ఇంకొకరికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. ప్రేమతత్వం, ఆత్మతత్వం, నిర్మలత్వంతోనే ఈ యొక్క సహజయోగం పనిచేస్తుంది. ఈ యోగము శాస్త్రీయపరమైనది మరియు ఆధ్యాత్మికమైనది. దీనిని ఏ వయసు వారైనా సరే ఎప్పుడైనా చాలా తేలికగా, చాలా సులభంగా ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోవచ్చు. ఇంతటి మహత్తరమైనటువంటి సహజయోగ సాధనను ప్రసాదించినటువంటి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి మా శతకోటి వందనాలు. అలాగే ఈ సామూహిక ధ్యాన కార్యక్రమంకు హాజరైనటువంటి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీ మాతాజీ. Now then we have another center on top which we call as the heart center. It is in the center. Now in the sternum bone, behind the sternum bone, this center is there, and thymus produces the antibodies in your sternum bone. These antibodies later on fight your diseases. When you are about 12 years of age, they go into the whole body and waiting there for a signal from your sternum bone. That means supposing you see something, you get frightened, this bone starts pulsating. When it pulsates, the antibodies know there's some emergency and they get prepared for it. Now this is such a normal thing to happen to people, but insecurities can be of the worst type. And when these insecurities develop, people can develop all kinds of diseases of the lungs. Especially the women develop what you call as the breast cancer. Mostly these women are insecure. Maybe their husbands are not good, or they feel that the husband may leave them alone or something like that. There are certain insecurities that are built in. They might be quite frightened personalities. I've seen most of the air hostesses have this center heart catching because they're afraid they may miss the plane, or I don't know, they have to be on the job and run and do. Mostly these time-bound jobs cause you the trouble here of the center heart. And this center heart is very important because for women especially, they have to be secured. If their motherhood is challenged, then they are even worse. And this is how one has to understand a woman should be very much respected. If she is your wife, she is your child, or anything, she has to be respected and given all the security. It's the woman who makes the society, it's the woman who creates the children, it's the woman who looks after the children. So the men have to give all the security and the protection to the womanhood, and understand that is a very important factor, which if we neglect, we can have lots of problems with our society, and the women will start competing with men, and then the society will be all dislocated.
It can happen to any one of us. If a man is unkind to his son, it's a father principle. If the son is unkind to the father, so the father is hurt. It's the father principle if it is disturbed by any chance, or suddenly father dies and you feel the pinch of that all your life. All that can work out here and you get this right heart catch. With that, you get asthma. It is said that in homeopathy, they believe that with more tension you get it. Because when you are more tense, you see, you remember your father. If he was here, he would have helped you. In the subconscious, sometimes it works out. And that's how it adds to the problem. It is so simple to work out that you'll be amazed that if you have to just raise the principle of father in a person like that, who might be a dejected father, who might be a cruel father, who might be a son who has lost the father, can be anything, that you have to just put your hand on that part. Left hand side of this is the essence of motherhood. If in your childhood your mother had played a role which has given you fear or kind of a frightening experience, then this center goes out. We say the left heart is catched. Sometimes if you are a bad mother also it might catch. So I have explained to you all these things. Now this is the heart. In the heart resides the spirit. The spirit is watching the game of this creation and is watching what is happening to this person, to this person, to this person, to this person. Everybody has got in their heart the spirit which is watching. It's called as the Kshetrajna, means the one, the knower of the field. He is watching every minute. He knows what to do, where you go, what mistakes you create. He watches. He doesn't interfere. It's only the interference comes from here, from that thing. It tries to give you conscience, it tries to improve you. From here sometimes, the victim part, it tries to tell you, be in the center, by punishing you, by showing it is wrong. But he is just watching the game. Let's see how far it goes. He is the knower of your feet. He is the universal being within you. He is the reflection of that God Almighty who is a spectator within you. And his power is this all-pervading power which has created all this. So to feel this all-pervading power, you have to become the spirit. All this creation has no meaning if you do not become the spirit. In the Vedas, the very first stanza says that by reading Vedas, if you do not become Vid, Vid means, Veda word comes from Vida. Vida means to know. If you do not become the knowledge, then it has no meaning. రామ్మోహన్ రావు గారు, జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ. వాయిస్ క్లియర్ అండి? ఎస్, క్లియర్గా ఉంది. యా, మనం ఈరోజు 9వ రోజుకి చేరుకున్నాం అనాహత చక్రానికి. అనాహత చక్రం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం అందరము ఆత్మలము. ఈ ప్రపంచాన్ని అంతటికి సృష్టి ఆధారమైతే మన శరీరానికి ఆధారము ఆత్మ.
ఆత్మ లేకుండా ఏమీ లేదు, ఈ సృష్టిలో ఏమీ లేదు, ఆత్మే ప్రధానం. పరమాత్ముడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతట్లో కొన్ని జంగమములు, కొన్ని స్థావరములు, నిలబడి ఉండేవి, అటు ఇటు తిరిగేవి. మనం జంగమముల కింద వస్తాం. ఈ హార్ట్ చక్రం చూడండి ఎక్కడ ఉంది, కరెక్ట్ గా మన హృదయంలో ఉంది. కింద 3 చక్రాలు ఉన్నాయి, పైన 3 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలకి సెంటర్ ప్లేస్ ఇది. పైన చక్రాలను మూడింటిని, కింద చక్రాలను మూడింటిని కూడా ఈ హార్ట్ చక్రమే అనుసంధానం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. వాటికి వేరే నాడులు ఉన్నాయి, అవి తర్వాత ఎప్పుడైనా మనం తెలుసుకుందాం. మనకి దీని అంతటికీ, సృష్టి అంతటికీ కారణం ఎవరు? ప్రేమమూర్తి అయినటువంటి, కరుణాసాగరుడు అయినటువంటి పరమాత్ముడు. ప్రేమ లేకపోతే ఈ లోకం లేదు, సహజయోగం కూడా లేదు ప్రేమ లేకపోతే. ప్రేమమూర్తిగానే వచ్చారు శ్రీమాతాజీ గారు ప్రపంచానికి ప్రేమను పంచడానికని. ఈ సహజయోగాన్ని నేర్పిస్తున్నారు 1970 నుంచి నిర్విరామంగా, నిరాటంకంగా ఇది జరుగుతుంది. శ్రీమాతాజీ గారి యొక్క స్పీచ్లోకి వద్దాం ఇప్పుడు. ఆవిడ ఏం చెబుతున్నారంటే, మొత్తం 4 క్లిప్పింగ్లు ఉన్నాయి. ఫస్ట్ సెంటర్ హార్ట్ నుంచి గురించి చెబుతున్నారు. సెంటర్ హార్ట్ మన యొక్క స్టెర్నం బోన్ ఉంటుంది అక్కడ. మన ఛాతీకి కాకుండా మన వెన్నుముక ఎక్కడ ఉందో అక్కడ మన మనసులో విని అది తలుచుకుంటే తెలుస్తుంది. ఆ స్టెర్నం బోన్ ఉంటుంది. బోన్ వెనక ఒక థైమస్ అనేటువంటి నాడీ గ్రంథులు ఉంటాయి, అవి తయారవుతాయి. ఇప్పుడు మనం మంచి పాండమిక్ సిచ్యువేషన్లో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ వైరస్ నుంచి బయటికి రావడానికి కూడా మనం ఈ ధ్యానం చేస్తూ ఉండాలి. సహజ యోగంలోనే వైరస్ కి సమాధానం ఉంది. శ్రీమాతాజీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అవన్నీ సపరేట్ గా ఒక రికార్డింగ్ లో ఉన్నాయి. అవి శివశంకర్ గారు కానీ, రామ్ గారు కానీ మనకి ఇస్తారు. తర్వాత ఏమని చెబుతున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఈ థైమస్ అనే గ్రంథుల్లోంచి యాంటీబాడీస్ పరిరక్షణ చేసేటువంటి జబ్బుల నుంచి, భయాన్ని నుంచి, మనం భయం చెందాము అంటే అక్కడ పల్సేషన్ వచ్చేస్తుందంట. అక్కడ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా కొట్టుకున్న గుండెని మళ్ళీ వేగం తగ్గించి నార్మల్గా తీసుకొచ్చేది కూడా మన ఈ నాడీ మండలమే. ఈ నాడీ మండలంలో అంత గొప్పతనం ఉంది. ఏదైనా స్లిప్ అయిపోతే సమతుల్యంలోకి తీసుకొచ్చే స్థితిని పరమాత్ముడు మనలో పెట్టాడు. ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఒక చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, 12 సంవత్సరాల వయసు వరకు ఉన్నప్పుడు ఈ యాంటీబాడీస్ అని తయారు చేసి ఆ స్టెర్నం బోనులో శరీరములో నలువైపులకి పంపించేస్తుంది. ఎక్కడ ఏమి ఆపద వచ్చేసిందంటే అక్కడ మన రక్షించడానికి అలా పెడుతుందంట శరీరంలో. అది పరమాత్ముడి యొక్క సృష్టి రహస్యం. భయమే దీనికి కారణం అంటున్నారు. భయాన్ని పోగొట్టేది జగదాంబ యొక్క స్థానము. ముఖ్యంగా స్త్రీలలో ఇది చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అది ఎట్లాగంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే ఈ స్థానముల్లో వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే వాళ్ళు భయాన్ని ఎందుకు చెందుతారంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారట. భర్త వాళ్ళకి సంరక్షకుడుగా లేడు, ఏదో మోసం జరుగుతుంది, వాళ్ళ జీవితము వ్యర్థమైపోతుంది, తనకు రక్షణ లేదు అనే సమయంలో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. అలాగే హెయిర్ హోస్టల్ ఉంటారు, వాళ్ళ జాబ్లో చాలా టైం ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ వాళ్ళకి బాగా ఉంటుంది, వాళ్ళలో కూడా ఉంటుంది. తర్వాత ఇది మదర్హుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు వస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆవిడ యొక్క తల్లి యొక్క స్థానాన్ని గౌరవప్రదంగా, శుభప్రదంగా మనం చూడకపోతే ఏ తల్లినైనా సరే అక్కడ మనకి సెంటర్ హార్ట్ వలన ఆ జగదాంబ తల్లి కోపగించుకుంటుంది. అంటే అక్కడ ఆ చక్రం పాడైపోతుందని అర్థం. ఎందుకని అది చెబుతున్నారంటే ఆవిడికి అంత స్థానం ఎందుకు ఇవ్వాలంటే తల్లికి శ్రీమాతాజీ గారు చెబుతున్నారు, ఈ సొసైటీని పరిరక్షించడానికి సంతానాన్ని ప్రసాదిస్తుంది స్త్రీ. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంది, సృష్టిని ముందుకు తీసుకెళ్తుంది. అందువలన ఆవిడికి కావాల్సినటువంటి తల్లి యొక్క స్థానాన్ని భద్రపరిచి మనం చక్కగా ఇవ్వాలి అంటున్నారు. ఆ ప్రొటెక్షన్ అనేది ఆవిడకి ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నారంటే కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఆ స్త్రీ తత్వంతో ఉండకోకుండా మగవాళ్లతో కాంపిటీషన్ అవుతూ ఉంటారు. అది చేయకూడదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక రెండవ భాగమైన రైట్ హార్ట్లో
రైట్ హార్ట్ అంటే మన ఫాదర్హుడ్ని గురించి చెబుతున్నారు. లెఫ్ట్ హార్ట్ ఏమో మదర్హుడ్ని గురించి. ఫాదర్హుడ్ని గురించి ఏం చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగి, లేకపోతే ఆ ఫాదరు కొడుకుని, ఆ బిడ్డని, కూతుర్ని కానీ ఎవరినన్నా కానీ ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డల్ని, సంతానాన్ని ఎలా చూసుకోవాలి, అతని యొక్క ధర్మం ఏమిటి, అవన్నీ లేనప్పుడు కూడా సబ్ కాన్షియస్లో, ఉపచేతనంలో అదంతా ఏర్పడిపోయి అది ఇన్సెక్యూరిటీగా మారిపోతుందంట. అది హోమియోపతిలో కూడా గుర్తించారంట. ఆ హోమియోపతిలో గుర్తించడం వల్ల దానికి గుర్తించినటువంటి మందుని వాళ్ళు వాడతారని దాన్ని తెలుసుకోవాలి. తండ్రి ధర్మాన్ని చాలా తండ్రి గురుతర బాధ్యతగా ఉంటూ ఆ సంతానాన్ని, కొడుకుని చూసుకుంటూ ఉండాలి. అలా దాని గురించి చెప్పారు శ్రీమాతాజీ గారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో దగ్గరికి అక్కడ చేయి పెట్టి ఆ యొక్క మంత్రాన్ని తీసుకున్నప్పుడు, ఆ శ్రీమాతాజీ గారిని తలుచుకున్నప్పుడు, ఆ రైట్ హార్ట్ యొక్క మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ ఫోటో నుంచి వచ్చినటువంటి ఆ చైతన్య శక్తితో అది సమతుల్యానికి తీసుకొస్తుంది అని చెబుతున్నారు. ఇప్పుడు లెఫ్ట్ హార్ట్ గురించి, మదర్హుడ్ గురించి ఏం చెబుతున్నారంటే, చిన్నప్పుడే ఆ పిల్లవాడి కానీ, సంతానానికి కానీ తల్లి చనిపోయినట్లయితే, ఆ తల్లి బాధ, కొరత ఉన్నట్లయితే, అలా కాకుండా తల్లి స్థానముగా ఉంటూ తల్లి యొక్క ధర్మాన్ని నిర్వర్తించినటువంటి తల్లులు, గడసరి తల్లులు, కొంచెం అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ చక్రం బాగా పట్టుకుంటుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. దానికి కూడా శ్రీమాతాజీ గారు ఎలా లెఫ్ట్ హార్ట్ లో ఎలా ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ వివరంగా కూడా మనకి తెలియజేశారు. మనకి అక్కడ సమతుల్యత ఏర్పడే విధానం కూడా ఇదే. తర్వాత ఏం చెబుతున్నారంటే జనరల్ విషయాలను చెబుతున్నారు. మన హార్ట్, ఆత్మని గురించి చెబుతున్నారు 4వ భాగంలో. ఆత్మ ఏంటంటే పరమాత్మని యొక్క ఇమేజ్, ఆయన యొక్క నీడలాగా మన శరీరంలో ఉంటుంది. ఈ శరీరం అంతా గోడలలాగా ఉంటే మధ్యలో స్వయంభూ ఆలయం లాగా, ఆయన యొక్క విగ్రహం లాగా అక్కడ ఉంటుంది. కానీ ఏం చేస్తుందంట, సాక్షితత్వంతో చూస్తూ ఉంటుందంట. మన శరీరంలో ఏ భాగం కూడా మనలో ఇంటర్ఫియర్ అవ్వదు, కానీ ఆత్మ మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం వినిపించుకోము. ఇంటర్ఫీరెన్స్ అలా ఉంటుంది. ఆ క్రియేషన్ లో ఉండేటువంటి ఆ శక్తి అలా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తీసుకోండి, మీరు ఎవరైనా కాదు, అందరిలో ఉండేది ఆత్మయే. అందుకని భగవద్గీతలో ఉన్నటువంటి మాటను శ్రీమాతాజీ గారు గుర్తు చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇది క్షేత్రజ్ఞము అంటే నో యువర్ సెల్ఫ్. నీ గురించి తెలియజేసేటువంటిది క్షేత్రజ్ఞము. ఆ జ్ఞానము అది ఉండాలి. ఈ ఒక్క చక్రం వలనే ఇదంతా నీలో తెలుస్తుంది. నీకు ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి తత్పరమై ఉంటుంది. నీకు ఎప్పుడు వాచింగ్ చేసి నీవేంటే ఉంటుంది. ఈ ప్రాపంచిక విషయాలన్నిటిలోనూ నీ యొక్క స్థానం ఏమిటని గుర్తు కూడా చేస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆయన క్రియేటర్ కాబట్టి, ఆ సృష్టిని రచించాడు కాబట్టి, ఆయన సృష్టిలో ఉన్నటువంటి భాగమైన నీ ఆత్మకే ఆయన ఎప్పుడూ నీకు అనుసంధానమై ఉంటాడు. అది గుర్తించాలి. ఎట్లా గుర్తించాలంటే దానికి ఒక రీజన్ చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. వేదాలలో 4 చతుర్వేదాలు ఉన్నాయి కదా, వేదాలలో మొట్టమొదటి స్టాండ్ అయ్యే శ్లోకంలోనే దీని గురించి తెలియజేశారు. ఆ వేదము అనేది ఎందుకు వచ్చిందంటే, ఆ పేరు ఎలా వచ్చిందంటే, వేదము విద్దులోంచి వచ్చిందండి. విత్ అంటే జ్ఞానము. ఆ విద్య, విద్వత్ అంటారు. పండితుల్ని మనం ఏమంటాం, విద్వత్ అంటాం. ఆ స్థానము నుంచి వచ్చింది. ఆ విద్య జ్ఞానము, ఆత్మజ్ఞానమే మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానం లేకుండా మనం ఏమీ చేయలేము అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇవి ముఖ్యమైన విషయాలను ఈ రోజు మనం అనాహత చక్రం నుంచి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. ఇవాళ రోజున చక్కగా మనం అనాహత చక్రం గురించి సవివరంగా తెలుసుకున్నాం. రైట్ హార్ట్, లెఫ్ట్ హార్ట్, సెంటర్ హార్ట్ ఏ విధంగా మన జీవితాన్ని ఉపయోగపడుతుంది, కంట్రోల్ చేస్తుంది అన్న విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకళ్ళిద్దరు వాళ్ళు క్వశ్చన్ వేస్తే దానికి రామలక్ష్మి గారు సమాధానం చెప్తారు. ఆవిడ లైన్ లో ఉన్నారు మనకి. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో అన్మ్యూట్ చేసుకుని ఆ క్వశ్చన్ అడగండి. మౌనంగా ఉండకుండా మీకుండే సందేహం కానీ, మీకుండే అనుభూతి కానీ తెలియజేయండి. అందరికీ ఉపయోగపడుతుంది అది.
ఛాయాదేవి గారు, అరుణ, ఆశ్రిత, భానుప్రకాష్, లక్ష్మి గారు, చిత్ర, శ్రీనివాస్, హాసిత్, ఇందిర. దయచేసి మీ యొక్క మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. జై శ్రీమాత. రామలక్ష్మి గారు ప్లీజ్ టేక్. హలో, చెప్పండి. నమస్కారం మేడం. జై శ్రీమాత. హలో హలో జై శ్రీ మాతాజీ, చెప్పండి. మేడం, ఇది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. దాన్ని దీంతో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? గత 2 years. మీరు ఫుడ్ సోప్ చేయండి సార్. రోజు చేస్తున్నారా అండి ఫుడ్ సోపింగ్? చేస్తున్నా మేడం. అది దాని వల్ల నెమ్మదిగా క్లియర్ అవుతుందండి. అది మేడం, మనకు ఉన్నటువంటి నాభి చక్రము, స్వాదిష్టాన చక్రం, దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటుంది, అది నెమ్మదిగా క్లియర్ అవుతుందండి దాని ద్వారా మీకు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ జై శ్రీమాత. యూ. జై మనకి శ్రీ మాతాజీ. జై చెప్పండి. శ్రీమాత. నాకు కుడివైపు వేడి ఎక్కువగా ఉంటుందండి, ఎందువల్ల? అమ్మా నిన్న చెప్పారు కదా, ఫుడ్ సోకింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన రైట్ అంతా కూడా వేడెక్కుతుంది అన్నమాట. మనందరిలో కూడా నాభికి కుడి భాగంలో లివర్ అని చెప్పేసి ఉంటుంది. మనలో ఆలోచనలు తీవ్రంగా ఉండడం మూలంగా అది ఎక్కువగా వేడెక్కి ఆ వేడి మన శరీరం అంతటా కూడా వెళ్తుంది మాట. ఆ వెళ్ళిన వేడి మనకి తెలుస్తూ ఉంటుంది. అది మనకి పై భాగానికి పెట్టే పైన ఉన్నటువంటి అవయవాల్లో మనకి ఇబ్బందులు కలుగుతాయి. అది కిందకు వస్తే కింద ఉన్నటువంటి అవయవాల్లో మనకి ఇబ్బందులు కలుగుతాయి. మీకు వేడి మాత్రంగా ఉంది కనుక అది లివర్ లో ఉండేటువంటి వేడికి సంబంధం అండి. అది మీరు ఫుడ్ సోకింగ్ చేయడం ద్వారా, తర్వాత ఐస్ ప్యాక్ అని చెప్పేసి దొరుకుతుందండి, మీకు తెలిసే ఉండొచ్చు. అది మీరు ఉపయోగించడం ద్వారా కూడా నాభికి కుడి భాగంలో పెట్టుకోవాలండి. పెట్టుకోవడం ద్వారా మీరు ఫుడ్ సోక్ లో పెట్టుకోవచ్చు. భోజనం అయిన తర్వాత ఒక అరగంట తర్వాత వాడాలండి. అది భోజనం తిన్న వెంటనే పెట్టుకోకూడదు. మిగిలిన టైంలో ఎప్పుడైనా మీరు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని ఒక 10 నిమిషాలు, పావు గంట, అలా రోజుకి 2-3 సార్లు పెట్టుకోవడం ద్వారా మీకు చాలా వరకు మార్పు వస్తుంది. జై శ్రీ మాతాజీ, మీది ఏ ఊరండి? రాజమండ్రి అండి. అదే అండి, చూసానండి మిమ్మల్ని. జై శ్రీమాతాజీ. ఓకే అండి. జై శ్రీమాతాజీ. మనం అందరం కూడా మొదటిగా శ్రీమాతాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంతటి చక్కటి ధ్యానాన్ని, ఇంత సునాయాసమైన ధ్యాన మార్గాన్ని మనకి ప్రసాదించినందుకు, ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ నుంచి అతి త్వరగా బయటపడగలిగే ఈ ధ్యానాన్ని ఇచ్చినందుకు ఆవిడకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని 2 నిమిషాల పాటు మన చిత్తాన్ని మాడు మీద ఉంచుకుని మన శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం. ఏ ప్రదేశంలో చల్లగా కానీ, వేడిగా కానీ, నొప్పిగా కానీ, బరువుగా కానీ, దురదగా కానీ, తిమ్మురుగా కానీ వస్తుందో గమనిద్దాం. అది మన యొక్క వెన్నుపూసలో కూడా మనకు తెలుస్తుంది, నుదుటి మీద తెలుస్తుంది, తల మీద తెలుస్తుంది, అరచేతుల్లో, వేళ్లల్లో, పాదాల్లో. వీటిని గమనిస్తూ 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. ఇవాళ మనం అనాహత చక్రం గురించి తెలుసుకున్నాం, రేపు విశుద్ధి గురించి తెలుసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఫుడ్ సోకింగ్ చేసి ఒక 10 నిమిషాల ముందే వచ్చి ధ్యాన స్థితిలో కూర్చుని రేపటి ప్రోగ్రాం కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందామండి. జై శ్రీమాతాజీ.